మీకు మొగలయ్య గారు గుర్తున్నారు కదా! తెలంగాణకు చెందిన జానపద కళాకారుడు. 'పవన్ కళ్యాణ్' సినిమాలో కూడా ఒక జానపద సాంగ్ పాడాడు. దేశంలో అత్యున్నత గౌరవాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్న కళాకారుడు. ఆయన కళను గుర్తించి స్టేట్ గవర్నమెంట్ అతనికి స్థలం కూడా కేటాయించింది. కానీ ఇప్పుడు అదే భూమిని స్వాధీనం చేసుకోలేక ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. ఈ భూమి కేటాయించిన పత్రాలు ఉన్నా కూడా అక్కడున్న భూమి వివాదాలు, భూ కబ్జాలు వీటి కారణంగా తనకి ఆ భూమి అందడం లేదు, ప్రాబ్లం క్రియేట్ ఉందని చెప్పి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, దేశం గౌరవించిన ఈ కళాకారుడికి ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ అవుతే ఒక సామాన్యుడు నిజంగా అలాంటి భూమిని అందుకోగలడా? పద్మశ్రీ ఇవ్వడం గొప్ప విషయమే, కానీ ఇచ్చిన హామీలు తనకు భూమి కేటాయించినప్పుడు ఇచ్చి అది ఆయనకి దక్కలేదు కదా. ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇదేనా మనం ఇచ్చే గౌరవం ఒక కళాకారుడికి? మొగలయ్య గారికి న్యాయం జరగాలి, తనకు కేటాయించిన భూమిని రావాలని కోరుకుంటాం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. గౌరవం అనేది కేవలం అవార్డులోనే కాదు, ఆ గౌరవం మీద నిలబడే వ్యవస్థలో కూడా ఉంటుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దాని మీద నిలబడిద్దాం అనుకుంటాం. చూద్దాం ఏం జరుగుతుందో.